దురదృష్టం ఏంటంటే సైనికుడికి ఫస్ట్ దండేస్తాం. కొద్ది దగ్గర కొద్ది సార్ సార్ ఒకసారి అనుకోకుండా ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అన్న. నేను ఎంత సాధారణంగా కాకుండా అంత ఉదయం పెడుతూ నేను కాపాడుకుంటాను. లక్ష్మీ నరసరెడ్డి రైతుల గడ్డ గౌరారం, పూర్తిగా గౌరారం గ్రామం వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు. ఈ గ్రామాన్ని మనం చూస్తే అన్ని రకాల పంటలు, అన్ని రకాల వ్యక్తులు కలిసిమెలిసి జీవించే గ్రామంలో ఈ రోజున నేను మొట్టమొదటిసారిగా తెలుగుదేశం బాధ్యతలు స్వీకరించిన రోజున ఒక మాజీ సైనికుడు దేశం కోసం జీవితాన్నే పణంగా పెట్టి సేవ చేసినటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉంటే ఒక మంచి ఉన్నతమైన విలువలతో మంచి భావాలతో కలిగిన వ్యక్తులు కాబట్టి సైనికులు అనేవాళ్ళు వాళ్ళని మొట్టమొదటిసారిగా వారినే ఆహ్వానించాలి, ఈ ప్రాంత అభివృద్ధికి వారైతేనే బాగా కృషి చేస్తారనే ఆలోచనతో ఈ రోజున చింతం బాబురెడ్డి గారిని తెలుగుదేశంలోకి ఆహ్వానించడం జరిగింది. వారు గతంలో వైఎస్ఆర్సీపీకి రూరల్ మండల అధ్యక్షులుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ రోజున ముఖ్యంగా నా మీద గౌరవంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకోలేదనే బాధతో నా ద్వారా రాజకీయంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన తలంపుతో ఆయన ఈరోజు నా ముందుకు వచ్చాడు. తెలుగుదేశంలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు స్టార్ట్ అయినటువంటి ఈ చేరికల కార్యక్రమం 2024 ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించేంత వరకు జరుగుతుందని, ఈ రకమైన రాక్షస పాలన అంతమొందుతుందని, రైతుల పక్షపాతిగా రైతు రాజ్యం రాబోతుందని, ఈ ప్రాంతంలో రైతులకి నీళ్లు అందించడంలో తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు తెలుగుదేశంలోకి వచ్చినందుకు వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు.